అయితే మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు మీరు తలపెట్టిన ఈ డిఎస్పి అనేది ఏదైతే ఉందో దీనివల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ప్రజలకి అంటే మేడం, అసలు ప్రజల్లో మార్పు రావాలని అంటే జనరల్గా ప్రజల్లో కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. కల్చరల్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎకనామికల్ ట్రాన్స్ఫర్మేషన్ మూడు జరగడానికి పొలిటికల్ పవర్ అనేది ఒక పెద్ద ఆయుధం. అంటే సమాజాన్ని ఒక సంస్కృతి, ఒక సామాజిక పరివర్తన, ఒక ఆర్థిక పరివర్తన, ఈ మూడింటి ద్వారానే ప్రజల దైనందిన జీవితం బాగుంటుంది. ఈ మూడింటి మార్పు జరగాలంటే దానికి రాజ్యం కావాలి. అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఒక పాలక ప్రభువుల చేతిలో వేల సంవత్సరాలుగా అదే వర్గం చేతిలో ఉంది. ఆ కేంద్రీకృతమైన అధికారాన్ని అట్టడుగు వర్గాల చేతిలోకి ఇవ్వడానికే భారత రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, పార్లమెంట్ వచ్చింది. ఈ పార్లమెంటరీ సిస్టము, ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా 70 ఏళ్ల నుంచి మళ్ళీ ఈ అధికారం ఒకే వర్గాల దగ్గర కేంద్రీకృతమైంది. ఈ సెంట్రలైజ్డ్ పవర్ అనేది అట్టడుగు వర్గాల చేతిలోకి రావాలంటే వీళ్ళకి రాజ్యకాంక్ష కావాలి, అధికారం. కానీ మా ప్రజలకి డిజైర్స్ లేవు మేడం, కోరికలు లేవు. అందుకని మేము చెప్పేది ఏంటంటే మా ప్రజల సమస్త దుఃఖానికి కోరికలు లేకపోవడమే కారణం, కోరికలు ఉండడం కాదు. బుద్ధుడు చెప్పింది కోరికల వల్ల దుఃఖం కలిగిద్ది అన్నాడు. కానీ మేమేం చెప్తున్నామంటే కోరికలు లేకపోవడం వల్లనే మా ప్రజలకు దుఃఖం కలుగుతుంది. మాకు కోరికలు లేవు, డిజైర్స్ లేవు. మాకు కోరికలు ఎందుకు లేవు అంటే మాకు జీవితం అంటే ఏంటో తెలియదు, అసలు మాకు లైఫ్ అంటే ఏంటో తెలియదు. ఒక శారీరక అవసరాల కోసం భౌతికంగా కూలినాలి పని చేసుకొని అన్నం తిని పడుకోవడం తప్ప కోట్ల మంది ప్రజలు, వీళ్ళకు ఒక జీవితము, ఒక రాజ్యము, సమాజము, వ్యవస్థ ఏమి తెలియదు.